హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కాబోతోంది. మరి ఈ ఏడాది ఉగాది పండుగ నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ ప్రకటనలు అనేవి రాబోతున్నాయి. ఆ జాబ్ క్యాలెండర్ లో మొట్టమొదటి ప్రకటన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ వివిధ యూనివర్సిటీలలో చేపట్టడానికి నోటిఫికేషన్ విడుదలవుతోంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం దాదాపు 1500కు పైగా పోస్టులను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వివిధ యూనివర్సిటీలలో భర్తీ చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యూనివర్సిటీలకు ఉద్యోగాల పండగ 1531 పోస్టుల భర్తీకి ప్రాథమిక నిర్ణయం. ఈ నెల 15న నోటిఫికేషన్లు జారీకి సిద్ధం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి ఉద్యోగాల పండగ రానుంది. గతేడాది మెగా డిఎస్సితో ఒకేసారి 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం ఈసారి ఉన్నత విద్యలో 1531 పోస్టుల భర్తీకి సన్నద్ధమైంది. సుదీర్ఘ కాలంగా యూనివర్సిటీలలో సిబ్బంది లేకపోవడంతో బోధన కుంటుపడింది. ఈ దుస్థితికి చెక్ పెట్టాలని అధికారంలోకి రాగానే నిర్ణయించిన కూటమి ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలను కూడా చేపట్టింది. ఉన్నత విద్యా శాఖ గతంలో చేసిన రేషనలైజేషన్ ఆధారంగా పోస్టుల ఆవశ్యకతపై అంచనాలు రూపొందించింది. ప్రాథమిక అంచనా ప్రకారం యూనివర్సిటీలలో 1531 అధ్యాపక పోస్టులను భర్తీ చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. అయితే ఇందులో ఇంకా మార్పులు ఉండొచ్చని అధికారిక వర్గాలు అంటున్నాయి. ఈ నెల 15న ఈ పోస్టులతో యూనివర్సిటీలు నోటిఫికేషన్లు జారీ చేస్తాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఏపీపీఎస్సీ ద్వారా రాత పరీక్షలు నిర్వహించి అనంతరం యూనివర్సిటీలు ఉద్యోగార్థులను ఎంపిక చేస్తాయి. గత ప్రభుత్వం 2023లో 3220 పోస్టులతో నోటిఫికేషన్లు ఇచ్చినా అవి ఆదిలోనే ఆగిపోయాయి. రోస్టర్ ను తప్పుగా అమలు చేయడంతో నోటిఫికేషన్లు ఇచ్చిన వెంటనే అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో దరఖాస్తుల దశలోనే ప్రక్రియ నిలిచిపోయింది. ఆ సమస్యను అధిగమించేందుకు యూనివర్సిటీల పాలక మండలిలో ఆ నోటిఫికేషన్లను రద్దుకు ఇటీవల తీర్మానాలు చేశాయి. తీర్మానాల ఆధారంగా ఆ నోటిఫికేషన్లను రద్దు చేస్తూ ఉన్నత విద్యాశాఖ 2 రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా ఇప్పుడు కొత్త నోటిఫికేషన్లు జారీకి లైన్ క్లియర్ అయింది. మొత్తానికి మరి ఈ నెల 15వ తేదీన మరి వివిధ యూనివర్సిటీలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. మరి ఏ యూనివర్సిటీలో ఎన్ని పోస్టులు ఉండబోతున్నాయి అనే వివరాలు కూడా ఇక్కడ మనం చూద్దాం. యూనివర్సిటీ పోస్టులు: ఆంధ్ర యూనివర్సిటీ 246 పోస్టులు, ఆర్జీయుకేటి 207 పోస్టులు, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 125 పోస్టులు, ఆర్జీయుకేటి అధ్యాపకులు 104 పోస్టులు, శ్రీకృష్ణదేవరాయ ఎస్కేయు 103 పోస్టులు, జేఎన్టీయు అనంతపురం 95 పోస్టులు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 82 పోస్టులు, వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ 65, జేఎన్టీయు విజయనగరం 48, యోగి వేమన 56, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 48, రాయలసీమ యూనివర్సిటీ 47, ఆదికవి నన్నయ్య 47, బిఆర్ అంబేద్కర్ 46, జేఎన్టీయు కాకినాడ 56, విక్రమసింహపురి 48, కృష్ణ 43, ఉర్దూ 36, ద్రవిడియన్ 20, ఆంధ్ర కేసరి యూనివర్సిటీ 9. ఈ విధంగా మొత్తం మనకు అన్ని యూనివర్సిటీలలో కలిపి దాదాపు 1531 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. ఈ సంఖ్య నోటిఫికేషన్ ఇచ్చేటప్పటికి కొద్దిగా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వివిధ యూనివర్సిటీల్లో ఉద్యోగాల నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ లో పేర్కొన్నట్టుగా ఈ నెల 15వ తేదీన విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా జాబ్ క్యాలెండర్ లో ఏ విధంగా అయితే ప్రకటించారో అదే విధంగా నోటిఫికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నిరుద్యోగులు దానికి అనుగుణంగా మరి ప్రిపరేషన్ కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇది యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల పండగకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఎప్పటికప్పుడు మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.